సార్ ఆర్డర్. సారీ సార్, కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఏం పర్లేదు, నేను రోజు ఈ టైంకి తినేది. బయట ఎండ విపరీతంగా ఉంది, నీళ్ళు ఏం తాగుతావా? ఏమైంది బ్రో? ఐటమ్ మిస్ అయింది, ఫుడ్ బాగలేదు, డెలివరీ ఆన్ టైంలో చేయలేదని తిట్టే వాళ్ళనే చూశాను సార్. ఫస్ట్ టైం మీరు ఇలా అడిగేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యాను సార్. బ్రో అందరూ ఒకేలాగా ఉండరు కదా. మీరు ఎండకి వానకి చలికి లెక్క చేయకుండా పని చేస్తారు కదా బ్రో. మీరు ఉండబట్టి మాలాంటి వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది బ్రో. అలాంటిది మీలాంటి వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని మాకు పోయేదేమో బ్రో. అందరూ ఇలాగ ఆలోచిస్తే మేము చాలా హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటాం సార్. తీసుకో బ్రో. థ్యాంక్స్ అన్న. జాగ్రత్తగా వెళ్ళండి సార్. అన్న ఆర్డర్ చేసింది మీరేనా? నేనే బాబు. ఎంత తమ్ముడు? 250 అన్న. మెసేజ్ చేయడు. నీ వయసు ఏంటి, నువ్వేంట్రా బుద్ధి చదువుకోకుండా ఈ డెలివరీ పని ఏంట్రా అసలు? కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇది చేయాల్సింది వస్తుంది సార్. ఈ వయసులో నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు మీ నాన్న ఏం చేస్తుంటాడు? రోజు తాగుతూ అప్పులు చేస్తుంటాడు సార్. అప్పులు కట్టడానికి పని చేసుకోవాల్సింది వస్తుంది సార్. నాకు కూడా ఉంటుంది సార్ అందరిలాగే స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని, తోటి పిల్లలతో ఆడుకోవాలని. కానీ అందరి జీవితాలు ఒకలాగా ఉండవు కదా సార్. మీ నాన్న కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. వినే సిచ్యువేషన్లో ఆయన లేడు. ఆయనకు చెప్పేంత వయసుకొని అది కాదు సార్. ఇంత చిన్న వయసులో నీ భుజాలపైన ఇంత బరువు మోస్తున్నావా? చిన్నవాడినే సార్, కొన్ని పరిస్థితులు నన్ను పెద్దవాడిని చేసే సార్. సరే సార్, ఇంకొక ఆర్డర్ ఉంది, వెళ్ళి ఇవ్వాలా? అన్న ఇద్దరు టిఫిన్ బాక్స్. అన్న రేపు స్కూల్లో జెండా పండుగ, వచ్చేటప్పుడు కచ్చపట్టలు తీసుకుంటా. నేను సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొని వస్తారా? సరే అన్న. రే, తమ్ముడికి స్కూల్లో జెండా పండుగ అంటారా, బట్టలు అడిగిండు, తీసుకొని వెళ్దాం. తొందరగా వెళ్ళి తీసుకుందాం పదన్నా, మళ్ళీ ఆర్డర్లు వస్తాయి. సరేరా. హలో, చెప్పున్నానా? మొన్న హాస్పిటల్ నుంచి తెచ్చిన టాబ్లెట్స్ అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకుని రారా? సరే నాన్న, నేను తీసుకొని వస్తాను టాబ్లెట్లు. సరే. తొందరగా పదన్నా, బట్టలు తీసుకుని వెళ్దాం. ఇప్పుడు కాదురా, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాము. ఏరా ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదన్నా, బాగానే ఉంది. ఏరా నీ చిన్న కొడుక? చిన్నోడన్నా. పెద్దోడు ఉండాలి కదరా, వాడేం చేస్తున్నాడు? టాబ్లెట్స్. డెలివరీ బాయ్ చేస్తున్నా అన్న. ఏంటి డెలివరీ బాయ్ చేస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నావురా? చదువుకోలేదా? డిగ్రీ కంప్లీట్ చేశాడన్నా. మరి జాబ్ చేసుకోకుండా ఈ డెలివరీ బాయ్ ఏంట్రా? ఇప్పట్లో జాబ్ లేకపోతే పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కూడా ఇయ్యరు. వాడు దొంగతనాలు, హత్యలు ఇలాంటి తప్పుడు పిల్లలు ఏం చేయడం లేదన్నా. వాడు కష్టపడి పని చేస్తూ మమ్మల్ని చూసుకుంటున్నా అన్న. అలాంటి వాడు నా కొడుకై పుట్టడం నా అదృష్టం అన్న. నువ్వేంట్రా వాడిని మందలించకుండా వెనకేసుకుంటూ వస్తున్నావు? కోటి విద్యలు కూటి కొరికే అన్న. వాడు నచ్చిన పని చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నా అన్న. అంతకంటే ఒక తండ్రికి ఇంకేం కావాలన్నా? ఏమరా నీ ఇష్టం. ఈ డెలివరీ బాయ్ జాబ్ ఏంటేమో. సరే అయితే నేను వెళ్ళొస్తా. ఏమరా అన్న మాటలకి ఏమైనా ఫీల్ అయ్యావా? నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు నాన్న. మీరు సంతోషంగా ఉంటేనే కదరా నేను సంతోషంగా ఉండేది. మీలాగా అందరు పేరెంట్స్ ఆలోచిస్తే నాలాంటి యువకులు వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు నాన్న. అన్న లేట్ అయిపోతుంది అన్న, లిఫ్ట్ అన్న. ఆర్డర్ తీసుకున్నాను సార్. ఒక 20 నిమిషాలు సార్ మీ దగ్గరికి వచ్చేస్తాను. ఏమైంది అన్న? 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్న, దాని నుంచి బండ్లన్నీ ఆపుతుంటే ఏ బండి ఆపడం లేదన్న. అర్ధా డ్రాప్ చేయన్న. నేను ఆర్డర్ డెలివరీ చేయాలరా, ఇప్పటికే లేట్ అయింది. కస్టమర్ సతాయిస్తున్నాను ఇందాక నుంచి. ఒక 5 నిమిషాలు చూడు, ఏదో ఒక బండి వస్తుంది. అన్న దాని నుంచి ఆపుతున్నాను, ఒక్క బండి కూడా ఆపడం లేదన్న. ఈ ఎగ్జామ్ గా రాకపోతే ఇంకో ఛాన్స్ కూడా లేదన్న నాకు. ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్నా. ఆర్డర్ పెట్టి గంట అవుతుంది, వీడియో ఇంకా రాలేదు. నాకేం ఆకలి వస్తుంది సార్. పక్కనే ఉన్నాను సార్, ఒక 10 నిమిషాలు వచ్చేస్తున్నాను సార్. ఏంట్రా 10 నిమిషాలు? గంట నుంచి అదే చెప్తున్నావు.
అసలు వస్తారావా? సార్ వస్తున్నాను సార్, పక్కనే ఉన్నాను సార్. ఇక్కడేనా? థ్యాంక్స్ అన్న లిస్ట్ ఇచ్చేందుకు. అరే ఒక నిమిషం పెట్టరా. అన్న ఏంటన్నా? టెన్షన్ పడకుండా ఎగ్జామ్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. సార్ రఫీ మీరేనా? నేనే. ఏంటి ఆర్డర్? మీ ఇష్టం వచ్చినట్టు గంటలు గంటలు చేస్తున్నారు. అసలు ఫుడ్ డెలివరీ అంటే 5-10 నిమిషాలు అయిపోవాలి. పిల్లోడు లిఫ్ట్ అడిగింటే ఇచ్చేసి వస్తున్నాను సార్. లిఫ్ట్ ఏంట్రా లిఫ్ట్? నువ్వు డెలివరీ బాయ్ పని చేస్తున్నావా లేకపోతే లిఫ్ట్ ఇచ్చే పని చేస్తున్నావా? నువ్వు సంఘసేవ చేసుకునేదాకా మేము ఇక్కడ వెయిట్ చేయాలా? నీకెందుకు రా డెలివరీ జాబ్? ఇంకా పోయి ఏదో పని చేసుకోబో. సార్ పేమెంట్ ఇంకా ఇవ్వలేదు సార్. మనీయా? పని చేస్తే తక్కువ, పేమెంట్ అనేది ఎక్కువ. పని చేస్తే తక్కువ, పేమెంట్ అనేది ఎక్కువ. అన్న ఇక్కడే ఉండు. అన్న ఏందన్న ఇంకా ఇక్కడే నువ్వు? ఎగ్జామ్ బాగా రాసినా? అన్న ఎగ్జామ్ బాగా రాసిన అన్న. నువ్వు కానీ ఈరోజు కానీ డ్రాప్ చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడుతున్నా. నన్ను ఉండబట్టే ఎగ్జామ్ బాగా రాసిన అన్న. చాలా థ్యాంక్స్ అన్న. సర్లేరా, ఇంటికేనా? మా ఇంటికి అన్న. సరే ఎక్కువ, నేను అట్టే వెళ్తాను, డ్రాప్ చేస్తాను. ఆర్డర్కి వెళ్ళకండి, ఇక్కడేం చేస్తున్నావురా? ఈ ఎండకి బాగా కళ్ళు తిరుగుతున్నాయి అన్న. కాసేపు బాగా వెళ్దామని వచ్చా. కళ్ళు తిరుగుతున్నాయా? చల్లగా సరిపోతా తాగుతుందా? సరిపోద్ది ఎందుకులేనా, ఇప్పుడే నీళ్ళలాగా. సరే ఏం కాదు, ఒకటి తాగేసి వెళ్దాం రా. ఆర్డర్ తీసుకున్నాను సార్. వచ్చేస్తున్నాను సార్, దారిలోనే ఉన్నా. వచ్చాను సార్, పక్కనే ఉన్నా. కొంచెం లొకేషన్ మిస్ అయ్యాను. వస్తున్నాను సార్. ఆర్డర్ పెట్టి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదు సార్. ఆర్డర్ పెట్టింది మీరేనా? నేనే సార్. మీ ఆర్డర్ ఒక ఆర్డర్ తేవడానికి ఎంతసేపా? వచ్చే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది సార్. తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది? యాక్సిడెంట్ ఏం కథలు పడుతున్నావా? నువ్వు నాకు ఫోన్లో ఏం చెప్పావు? నువ్వు లొకేషన్ మర్చిపోయావని చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అంటున్నావు నువ్వు. లేదు సార్, నిజంగానే యాక్సిడెంట్ అయింటే అతను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను సార్. సరే యాక్సిడెంట్ అవుద్ది, వాడేమో నీ తమ్ముడా లేదు నీ చుట్టమా? సార్ యాక్సిడెంట్ అయ్యి ఒక్కడే పడి ఉంటే కాస్త హాస్పిటల్ దాకా హెల్ప్ చేసి వచ్చాను సార్. 108 కాల్ చేసి వస్తుంది కదా. నువ్వు అది చేయకుండా అతను హాస్పిటల్కి తీసుకుని పోతే ఇక్కడ డెలివరీ ఎవరు చేస్తాడు? నీకు అక్కడ హెల్ప్ చేస్తే డబ్బులు వస్తాయా లేకపోతే డెలివరీ చేస్తే డబ్బులు వస్తాయా? చిన్న ఏమైందిరా? ఈ డబ్బులు ఏంటి? మీరేందన్న ఇక్కడ ఉన్నారు? ఆర్డర్ ఉంటే డెలివరీ చేస్తున్నా తమ్ముడు. ఇప్పుడంతా బాగుంది కదా తమ్ముడు? పర్లేదన్నా. అసలు ఏం జరిగింది చెప్పండి రా. సరే యాక్సిడెంట్ అవుద్ది, వాడే నీ తమ్ముడా లేదు నీ చుట్టమా?